శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, మరి మిథున రాశి వారికి ఈ పక్షంలో బుధగ్రహ సంచారం సెప్టెంబర్ 23 వరకు కూడా తృతీయ స్థానంలో చాలా అనుకూలమైనటువంటి మిత్రస్థానంలో సంచరించడం వల్ల జాతకుడు తన సమయస్ఫూర్తి తెలివితేటలతో వృత్తిలో అభివృద్ధిని సాధించే అవకాశం ఉన్నది. ప్రభుత్వ అధికారులతో కానీ రాజకీయ నాయకులతో కానీ అంటే సొసైటీలో బాగా నేమున్నటువంటి వ్యక్తులు మీకు పరిచయమై మీ యొక్క సహాయాన్ని వారు పొందడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఫ్యూచర్లో అది మీకు అభివృద్ధికి కూడా కారణమవుతుంటుంది. మరి ఈ పక్షంలో ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి రావడం కానీ, ఒక విదేశ ప్రయాణం కానీ, దూర ప్రాంత ప్రయాణం కానీ తప్పకుండా చేయవలసి వస్తుంది. ఎక్కువగా సమావేశాల్లోనూ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. మీ విలువైనటువంటి సలహాల కోసం చాలామంది ఎదురు చూడటం కూడా జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా చాలా మంచి పేరు సంపాదించడం కూడా ఈ సమయంలో జరుగుతుంది. సెప్టెంబర్ 23 తర్వాత బుధుడు ఉచ్చస్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక గ్రహం ఉచ్చస్థానంలోకి వెళ్ళే ముందు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అతను ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో గుర్తింపు సామర్థ్యాన్ని కలగడం జరుగుతుంటుంది. సో ఏదైనా సెప్టెంబర్ 23 తర్వాత ఏర్పడబోతున్నటువంటి బుధాదిత్య యోగం ఈ మిథున రాశి వారికి ఒక చక్కని అవకాశాన్ని, విజయ యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తనలో ఉన్నటువంటి నైపుణ్యానికి సామర్థ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క సలహాతో, మీ యొక్క గైడెన్స్తో మీరు చేస్తున్నటువంటి సంస్థలో పెను మార్పులు చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక లీడ్ రోలు మీరు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక పంచమహాపురుష యోగాల్లో బుధుడు స్వక్షేత్రంలో ఉచ్చులోకి రావడం వల్ల ఒక అద్భుతమైనటువంటి పంచమహాపురుష యోగం కూడా ఏర్పడడం జరుగుతుంది. ఆ కారణం వల్ల జాతకుడు గతంలో కన్నా ధైర్యంగా, చాకచక్యంగా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే చాలా సందర్భాల్లో ఈ మిథున రాశి వారు ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత ఆలోచన ఉన్నా, అన్ని విషయాలు తెలిసినా కూడా చాలా సందర్భాల్లో మౌనంగా ఉంటారు. వాళ్ళ అధికారులకు చెప్పడానికో, ఒక తప్పు జరుగుతున్నప్పుడు అది ఇలా చేయకూడదని చెప్పడానికో కొంత సంకోచపడుతూ ఉంటారు. ఈ సమయంలో ఎటువంటి సంకోచం లేకుండా నిర్భయంగా ఉన్న విషయాన్ని, వారి పాండిత్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. ఖచ్చితంగా మంచి వీళ్ళ యొక్క సలహాతో సమస్యలు పరిష్కరించుకోవడం కూడా జరుగుతుంటుంది. అంటే తెలివితేటలకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఇది విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో ఉన్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశి అందే కుజగ్రహ సంచారం జాతకుడు కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఏదైనా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఏదైనా ప్రమాదకరమైనటువంటి వృత్తిలో ఉన్నవాళ్ళు, వాహనాలను అతి వేగంగా నడుపుతున్నవారు కొంతవరకు జాగ్రత్తగా ఉండడం అన్నది చెప్పుకోదగ్గ సూచన. అలాగే రక్త సంబంధీకులతో కానీ, కాల్చుకున్న వాళ్ళు కానీ విరోధాలు పెంచుకోకుండా, కోపం పెంచుకోకుండా సామరస్యంగా వ్యవహరిస్తే అది మీకు పాజిటివ్గా మారి అది వేరే విధంగా మీ విజయానికి అవకాశం కలిగిస్తూ ఉంటుంది. ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చాలా ఉత్సాహకరంగా ఉంటుంది. బట్ ఏదైనా కుజుడు రాశిలో సంచరిస్తున్నప్పుడు జాతకుడు ఏదైనా వ్యాయామం, ఎక్సర్సైజు, మరి సిక్స్ ప్యాక్, బాడీ బిల్డింగు, ఏదో విధంగా ఏదైనా స్పోర్ట్స్లో పాల్గొనడం ఇలాంటివి చేసుకోవడం వల్ల అతనికి తొందరగా వచ్చే ఆవేశం, కోపం తగ్గించుకొని దాన్ని పాజిటివ్ శక్తిగా మార్చుకొని ధన సంపాదించే విషయంలో కానీ, విద్య నేర్చుకునే విషయంలోని చాలా చక్కని నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఇది మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి నిర్భయంగా ఉన్నది ఉన్నట్టు చెప్పడం వల్ల 100% మీలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. వీటన్నిటికీ మించి సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి మరి శుక్రుడు స్వక్షేత్రంలో పంచమ స్థానంలోకి రావడం వల్ల ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ
మిథున రాశిలో మిథున లగ్నంలో జన్మించినటువంటి స్త్రీలు సెప్టెంబర్ 18 తర్వాత వాళ్ళు సెలబ్రిటీ రంగంలో ఉంటే ఆ రంగంలో గుర్తింపు వస్తుంది. ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే 100% శని యొక్క ఆస్పెక్ట్ వల్ల 100% ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. వివాహ సంబంధించిన విషయాల్లో కూడా ఉన్నటువంటి సందిగ్ధత తొలగే అవకాశం ఉన్నది. సో ఏదైనా మరి ఈ పక్షంలో ఏర్పడబోయే శని ప్లస్ శుక్రుల యొక్క మరి కోణ దృష్టి ఆస్పెక్టు చాలా వరకు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ, వివాహ సంబంధించిన విషయాల్లో కానీ, ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా గొప్ప ఫలితాలు పెను మార్పులు రావడం జరుగుతుంటుంది. కాబట్టి చాలా వరకు స్త్రీలు ఎక్కువగా ఈ అవకాశాన్ని ఉపయోగించుంటే వారు కోరుకున్న రంగంలో ప్రవేశించి విజయ అవకాశాలు పొందే అవకాశం ఉంది. సో ఏదన్నా ఈ వారం ఈ పక్షం అంతా కూడా ఈ మిథున రాశి వారికి ఏర్పడినటువంటి గ్రహాల కాంబినేషను వారిలో ఉన్నటువంటి విజయ అవకాశాలని చాలా ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంది. సో ఫర్ ది సేమ్ టైం మరి ఈ సమయంలో జాతకుడు కొంతవరకు ఏదైనా గృహం కొనుక్కునే ప్రయత్నం చేయడం కానీ, ఇల్లు మారడం కానీ, ఏదన్నా వేకెంట్ సైట్ కొనుక్కునే ప్రయత్నం కానీ, అంటే ముఖ్యమైన భూమి మీద స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తే 100% అది సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఈ రాశి ఫలితాలు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా జరుగుతుంటాయి. ఈ కార్తీక మాసం, ఆశ్వీజ మాసం, ఈ మాసాల్లో ప్రతి వాళ్ళకి కూడా అన్ని గ్రహాలు బాగా పనిచేసి వాళ్ళు చాలా యాక్టివ్గా ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటారు. ఈ ఎస్పెషల్లీ ఈ భాద్రపద మాసంలో మాత్రం ఏ రంగాన్ని టచ్ చేసినా కూడా చాలా నిరాశ నిస్సులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎస్పెషల్లీ వ్యాపారం సరిగ్గా సాగిపోవడం వల్ల, మనీ రొటేషన్ తగ్గిపోవడం వల్ల ఇంచుమించుగా అందరి దగ్గర కూడా డెఫిసిట్ కనబడుతుంటుంది. సో ఏదైనా ఈ భాద్రపద మాసంలో ఈ నెలలో ఎస్పెషల్లీ సెప్టెంబరు 18వ తారీఖు నుంచి మహాలయ పక్షాలు ప్రారంభం అవడం జరుగుతుంది. అంటే చాలా వరకు ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతల్ని ఆరాధించడం, వారికి తగినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా అంటే సాధారణంగా ఏంటంటే ఆ కుటుంబ యజమాని కామన్గా కొన్ని ఉంటాయి. ఆ కుటుంబంలో కంపల్సరీగా ఈ పెద్ద చిన్న లేకుండా అందరూ కూడా చేసుకోవచ్చు. చిన్నవాళ్ళు కాకుండా వాళ్ళు ఈ పెద్దలకి ఈ ఎస్పెషల్లీ మీకు వాళ్ళ పెద్దవాళ్ళని తలుచుకున్నటువంటి ఆ రోజులో కానీ ఎస్పెషల్లీ ఈ మహాలయ అమావాస్య రోజు సాధ్యమైనంత వరకు మీ పెద్దవారి యొక్క పేరు చెప్పి ఏదైనా ఒక దేవాలయంలో కానీ ఎవరైనా ఆ సమాన వయసు కలిగి ఉంటారు, మీ తండ్రి గారే చేద్దాం అనుకున్నారు, తాతగారే చేద్దాం అనుకున్నారు, ఆ వయసు ఉన్నటువంటి వారికి ఏ కమ్యూనిటీ అయినా పర్లేదు, వారికి ఈ ఆహార పదార్థాలు లాంటి ఈ ముడిసరుకు లాంటి డొనేట్ చేయడం వల్ల ఏది అవకాశం లేదనుకున్న వాళ్ళు ఆవుకి ఆహారంగా రోజు ఏదో కొన్ని నవధాన్యాలు లాంటి ఏదో గోధుమలు, మినుములు ఏదన్నా నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల కూడా ఇటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనందుకు ఇచ్చేయండి. కామన్గా ఈ ధన సమస్యలు పరిష్కారం అవడానికి ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఈ నవే డేస్లో ఎస్పెషల్లీ ఈ భాద్రపద మాసంలో ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఎస్పెషల్లీ ఎవరైతే ఆర్థికపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అనుకున్న వాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయంలో మంగళవారం రోజు ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు మంగళవారం రోజు స్వామికి వడమాల వేయడం వల్ల, దాంతోపాటు తేనె నైవేద్యంగా పెట్టి విధి విధానంగా పూజించడం వల్ల 100% ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారపరమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు, వ్యాపారపరంగా నష్టపోతున్నవారు, విద్యలో విజయం కోరుకున్న వాళ్ళు బుధవారం రోజు స్వామికి తమలపాకుల మాల 41 వేయచ్చు, కామన్గా 108 వేయచ్చు. దాంతోపాటుగా వడపప్పు
వడపప్పు నైవేద్యంగా పెట్టి మరి స్వామిని విధి విధానంగా ఆరాధించి దాన్ని భక్తులకు పంచిపెట్టడం వల్ల విద్యార్థులు కంపల్సరీగా వాళ్ళు కోరుకున్న విజయం సాధిస్తారు. వ్యాపారులు ఖచ్చితంగా వాళ్ళ వ్యాపారం తిరిగి మళ్ళా పునఃప్రారంభమై కొత్త విషయాలు సాధించే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఆంజనేయ స్వామిని ఇంకా మనకి ఏ జీవితంలో ఇంకే దారి లేదు, ఇక సర్వం నాశనం అయింది అనుకున్న వాళ్ళు బుధవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో అటుకులు బెల్లం మీకు ఎంత వీలుంటే అంత అటుకులు బెల్లం కలిపి తయారు చేసి స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచిపెట్టడం వల్ల కూడా ఖచ్చితంగా మీకు మరి ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా అతి శీఘ్రంగా ఫలితాన్నిచ్చే దేవుడు ఆంజనేయ స్వామి కాబట్టి కుజుడు పెట్టినటువంటి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడాలంటే కేవలం మీరు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఖచ్చితమైనటువంటి విజయాన్ని తొందరగా సాధించే అవకాశం ఉంటుంది. అయితే 100% మరి స్వామిని ఇష్టదైవంతో మరి మీరు ప్రార్థించినప్పుడు ఆ పూజ చేయనప్పుడు ఖచ్చితంగా శ్రీరాముని యొక్క భజన కనీసం మీకు ఒక 18 నిమిషాలు 5 నిమిషాలన్నా శ్రీరాముని భజన చేయడం వల్ల ఆ ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రతిదానికి కూడా ప్రతి సీక్రెట్ ఉంటుంది. ఇందులో హనుమంతుని ప్రసన్నం చేయాలంటే రాముని కీర్తించడం వల్ల 100% మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.